ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నామండి. నిన్న మనం కుంభమేళ అంటే ఏమిటి, అక్కడ ఎలా జరుగుతుంది, ఎవరెవరు ఉంటారు అన్న విషయాలన్నీ మనకి పరమహంస గారు చాలా చక్కగా వివరించారండి. ఈరోజు మొదటి రోజు వాళ్ళకి ఎలా జరిగిందో చెప్పారు. ఈరోజు రెండో రోజు మరి తెలుసుకుందామండి. వీళ్ళు అందరూ కూడా మేళాకు వచ్చిన రెండో రోజున పరమహంస గారి యొక్క సహచరులు పరమహంస గారు కూడా వివిధ ఆశ్రమాల్లోకి తాత్కాలికంగా వేసిన గుడిసెల్లోకి వెళ్ళి సాధు సత్పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రణామాలు చేస్తారు. అంతేకాకుండా మఠం నాయంలో గిరిశాఖ నాయకుని ఆశీస్సులు అందుకుంటారు. అగ్నితేజంతో నవ్వే కళ్ళు, బక్కపల్చిని ఒళ్ళు గల తపస్వి ఆ తర్వాత మరో ఆశ్రమానికి వెళ్తారండి. అక్కడే ఆశ్రమ గురువులు అప్పటికే 9 ఏళ్లుగా మౌనవ్రతంలో ఉన్నారంట. ఆయన పండ్లు మాత్రమే ఆయన ఆహారం అండి. ఆ ఆశ్రమ హాలులో ఒక వేదిక మీద కూర్చున్న అంధ సాధువు, ప్రజ్ఞాచక్షువు, శాస్త్రాలు గాఢంగా అధ్యయనం చేసిన పండితుడు ఆయన. అన్ని సాంప్రదాయాలు ఆయన్ని ఘనంగా గౌరవిస్తారంట. ఆయన ప్రజ్ఞాచక్షువు అంటే భౌతిక దృష్టి లేకుండా తన జ్ఞానంతోనే చూసే వ్యక్తి అన్న బిరుదు కలవాడండి. పరమహంస గారు వేదాంతం గురించి హిందీలో సంగ్రహంగా ఒక ప్రసంగం చేసిన తరువాత వీళ్ళందరూ కూడా ప్రశాంతమైన ఆ ఆశ్రమంలోంచి బయటకు వచ్చి దగ్గరలో మరో స్వామిని సందర్శిస్తారు. గులాబీ వన్య చెక్కిళ్ళు, దృఢమైన భుజాలు కలిగిన సుందర రూపులైన ఆ సన్యాసి పేరు కృష్ణానంద గారు. ఆయన దగ్గర పెంపుడు ఆడసింహం ఒకటి పడుకుని ఉందంట. ఆ అడవి జంతువు ఆ సన్యాసి ఆధ్యాత్మిక ఆకర్షణకు లోబడి ఆయన శరీర దారుఢ్యానికి మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను అంటున్నారండి. అన్నం పాలు తప్ప అది మాంసం కూడా ముట్టదు. పచ్చని జూలు గల ఈ జంతువుకు దీర్ఘ గంభీర గర్జనలు, ఓంకారనాదం చెయ్యటం నేర్పారండి. ఆ స్వామి అదొక స్వామి నేర్పారు కదా, గంభీర నాదంలో ఓంకారం ఎలా చేయాలి అన్నది. అది ఒక పిల్లజాతి భక్తురాలు అంటున్నారండి. ఆ తర్వాత చెప్పుకోదగ్గది ఒక పండిత యువ సాధువుతో జరిగిన సంభాషణ. దాని గురించి శ్రీ రైట్ గారు తన యాత్రా దినచర్య పుస్తకంలో ఒక వ్యాసం కింద రాశారంటండి. వీళ్ళు పోటుకాట్లో కిర్రుమని బల్లకట్టు వంతెన మీద దిగువ ఘట్టంలో ప్రవహిస్తున్న గంగానదిని దాటుతారు. ఆ జనసమ్మర్దంలో పాము పాకినట్టుగా ముందుకు సాగి సన్నటి వంకర సందుల్లోంచి వెళ్ళి ఏటి ఒడ్డిన చేరినప్పుడు యోగానంద గారు బాబాజీ, శ్రీ యుక్తేశ్వర్ గారు కలుసుకున్న స్థలం వైపు చూపిస్తారండి. కాసేపు వీళ్ళందరూ కూడా కారులోంచి దిగి సాధువులు వేసిన మంటల నుంచి దట్టంగా వస్తున్న పొగల్లో నుంచి జారుడు ఇసుక మీద కొంత దూరం నడుస్తారు. దాని ముందు వాళ్ళు అలా నడుస్తూ ఉన్న కాడండి అడుసు, మన్ను, గడ్డి కలిపి వేసిన చిన్న చిన్న గుడిసెల సమూహానికి చేరతారు. ఆ తాత్కాలిక ఆవాసాల్లో ఒక దాని ముందు ఆగుతారనమాట. దానికి తలుపులు లేవు, కానీ లోపలికి ప్రవేశించడానికి చిన్న ప్రవేశ మార్గం ఉంటుంది. కరపాత్రి అనే యువ సంచార సాధువు బస చేస్తున్నారనమాట. అక్కడ విశిష్టమైన ప్రతిభకు పేరు పొందాడండి ఆయన. అక్కడ ఒక గడ్డి చప్ప మీద బాసి పెట్టి వేసుకుని కూర్చొని ఉన్నారు. ఆయనకున్న ఒకే ఒక ఆచ్ఛాదన ఏంటంటే, పైపెచ్చు ఆయనకున్న ఒకే ఒక ఆస్తి కూడా అదే, ఆయన భుజాల మీద కప్పుకున్న కాషాయ వస్త్రం. వీళ్ళందరూ కూడా కాళ్ళు చేతులు నేలకు ఆనించి పాక్కుంటూ ఆ కుటీరంలోకి వెళ్ళి ఆ జ్ఞానమూర్తికి ప్రణామం చేసేసరికి దివ్యత్వం ఉట్టిపడి ఆ ముఖంలో చిరునవ్వు విరిసింది. ప్రవేశ మార్గం దగ్గరున్న కిరసనాయిలు లాంతరు వింతగా అల్లల్లాడుతుంది. గుడిసె గోడల మీద నీడలు ఆడుతున్నాయి. ఆయన ముఖం ప్రత్యేకించి ఆయన కళ్ళు చక్కని పళ్ళు వరుస తలతలా మెరుస్తున్నాయి. ఆయన హిందీ పరమహంస గారికి కొంచెం గందరగోళంగానే ఉంది, కానీ ఆయన కవళికలు ఎంతో భావస్ఫురంగా ఉన్నాయి. ఆయన ఉత్సాహంతోనూ ప్రేమతోనూ ఆధ్యాత్మిక తేజంతోనూ నిండి ఉంటారు. ఆయన గొప్పతనం విషయంలో ఎవరికీ సంశయం కూడా కలగదు. భౌతిక ప్రపంచం పట్ల మమకారం లేని వ్యక్తి జీవితం ఎంత సుఖంగా ఉంటుందో ఊహించండి ఒకసారి. బట్టల సమస్య ఉండదు. రోజు విడిచి రోజు తప్ప అన్నం ముట్టకుండా, ఎన్నప్పుడు భిక్షపాత్ర పట్టకుండా ఉండటం వల్ల తిండి కోసం వెంపర్లాడటం ఉండదు. ఎన్నడూ డబ్బుతో లావాదేవీలు లేకుండా
వస్తువులేమీ దాచిపెట్టుకోకుండా ఎప్పటికీ దేవుణ్ణే నమ్ముకుని ఉండటం వల్ల డబ్బుకు సంబంధించిన లంపటాలు ఏవీ ఉండవు. పవిత్ర నదీ తీరాల వెంబడి నడుచుకుంటూ సాగిపోవడం తప్ప ఏనాడు వాహనాలు ఎక్కకపోవడం వల్ల రవాణా సమస్యలేమీ ఉండవు. మమకారాలు పెరగకుండా ఉండటం కోసం వారం రోజుల కంటే ఎక్కువ ఎక్కడా కూడా ఉండటం జరగదు. అటువంటి వినయాత్ముడు ఆయనండి. వేదాల్లో అసాధారణ పాండిత్యం గడించిన ఈయన బెనారస్ విశ్వవిద్యాలయం నుంచి MA పట్టం, శాస్త్రి పట్టం కూడా గడించాడు. అంటే శాస్త్రాల్లో పండితుడు అని అర్థం. పరమహంస గారు ఆయన పాదాల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఒకానొక మహత్తర అనుభూతి ఆయనలో వ్యాపిస్తుంది. నిజమైన భారతదేశాన్ని చూడాలన్న ఆయన కోరికకు ఆ అనుభవం ఒక సమాధానంగా కనిపించిందంట. ఆధ్యాత్మిక మహానీయులు గల ఈ దేశానికి నిజమైన ప్రతినిధే ఆయన అంటున్నారు. కరపాత్రి గారిని ఆయన సంచార జీవితం గురించి అడుగుతారండి. చలికాలానికి మీకు అదనంగా బట్టలు లేవా అని. లేవు, నాకు ఇది ఒకటే చాలు అని చెప్తారు. మీరు పుస్తకాలు కూడా తీసుకువెడతారా అని ఇంకొక ప్రశ్న అడిగితే, నేను చెప్పేది వినదెలచిన వాళ్ళకి నా జ్ఞాపకంతోనే బోధిస్తాను అంటారు. ఇంకా ఏం చేస్తారు మీరు అంటే, గంగా ఒడ్డున తిరుగుతాను అని ఎంతో చక్కగా సమాధానం ఇస్తారండి. ప్రశాంతమైన ఈ మాటలు విన్నప్పుడు ఆయన జీవితంలో ఉన్న నిరాడంబరత పరమహంస గారు కూడా అలవడితే బాగుంటుందన్న తపన ఆయన్ని వివసుని చేసిందండి. అమెరికాని అక్కడ ఆయన బోటుల మీద ఉన్న బరువు బాధ్యతల్ని గుర్తు చేసుకున్నారంట. లేదు యోగానంద, ఇలా గంగా ఒడ్డున తిరిగితే యోగం నీకు ఈ జన్మలో లేదు అని ఒక క్షణం దిగాలుగా కూడా అనుకున్నారంటండి. ఆ సాధువు తన ఆధ్యాత్మిక అనుభూతులు కొన్ని పరమహంస గారికి చెప్పిన తర్వాత పరమహంస గారు చటుక్కున ఒక ప్రశ్న వేస్తారు. అదేంటంటే, మీరు వర్ణించినవి ఇవన్నీ శాస్త్రజ్ఞానంతో చెప్తున్నారా, మీ ఆంతరిక అనుభవంతో చెప్తున్నారా అని అడుగుతారు. పుస్తకాల్లో చదివింది సగమైతే అనుభవంలోది సగం అంటూ చిరునవ్వుతో సూటిగా జవాబిచ్చారండి. వీళ్ళు కొంతసేపు ధ్యాన మౌనంలో కూర్చుంటారు. ఆయన పవిత్ర సన్నిధి నుంచి తరలి వచ్చిన తరువాత పరమహంస గారు శ్రీ రైట్తో బంగారు గడ్డి సింహాసనం మీద కూర్చున్న మహారాజు ఆయన అని అంటారండి. ఆ రోజు రాత్రి మేళా మైదానంలో నక్షత్రాల కింద పొల్లలతో కొట్టిన విస్తళ్లలో భోజనాలు చేస్తారు. భారతదేశంలో గిన్నెలు పళ్ళాలు కడిగే బెడదను కనీస స్థాయికి తగ్గించడం జరిగింది అని చెప్తున్నారు. ఆ విధంగా ఆ విస్తళ్లలో భోజనాలు చేయడం వల్ల మనసును ఆకట్టుకునే ఈ కుంభమేళాలో మరో 2 రోజులు ఉంటారు. తరువాత యమునా ఒడ్డునే వాయువ్యంగా పయనించి ఆగ్రా చేరుకుంటారు. మరోసారి తాజ్మహల్ చూస్తూ అలా ఉండిపోతారండి పరమహంస గారు. ఆ పాలరాతి స్వప్నాన్ని ఆయన పక్కన నిలబడి అబ్బురంగా తిలకించిన జితేంద్రుడు కూడా ఆ టైంలో ఆయనకి జ్ఞాపకం వస్తాడండి. అక్కడి నుంచి బయలుదేరి బృందావనంలో స్వామి కేశవానంద గారి ఆశ్రమానికి కూడా వెళ్తారు. కేశవానంద గారి కోసం వెళ్ళడంలో పరమహంస గారి ఉద్దేశం ఏమిటంటే, ఈ పుస్తకంతో చాలా ముడిపడి ఉన్నదంటండి. అది ఏంటంటే, లాహిరి మహాశైల జీవిత చరిత్ర రాయమని పరమహంస గారిని శ్రీ యుక్తేశ్వర్ గారు కోరిన కోరికను నేను ఇప్పటికీ మర్చిపోలేదని చెప్తున్నారు. ఎందుకంటే పరమహంస గారు భారతదేశంలో ఉన్న కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా కూడా ఆ యోగ అవతారమూర్తి ప్రత్యక్ష శిష్యుల్ని బంధువుల్ని కలుసుకుంటానే ఉండేవారంట. వాళ్ళతో జరిగిన సంభాషణలు రాసి పెట్టుకుంటూ యథార్థ విషయాల్ని తేదీల్ని సరిచూసుకుంటూ ఫోటోలు పాత ఉత్తరాలు అలాగే యథార్థ విషయాలని పత్రాలని సేకరించుకునేవారు. పరమహంస గారు లాహిరి మహాశయ దస్త్రం పెరగడం మొదలైపోయిందంటండి. ఇలా చేయడం వల్ల గ్రంథ కర్తృత్వంలో ఈయన పడవలసిన పాటలు ముందు ఉన్నాయని గ్రహించి డీలాబడిపోయారంట. ఆ మహాగురువుల జీవిత కథా రచయితగా పరమహంస గారి పాత్రను ఆయన ఎంతో సముచితంగా నిర్వహించగల సామర్థ్యం ఆయన్ని ప్రసాదించమని ప్రార్థించారు. ఎవరిని? లాహిరి మహాశయుల్ని. లిఖిత వృత్తాంతంలో తమ గురువు గారిని తక్కువ చేయటం కానీ తప్పుడు వ్యాఖ్యం చేయటం కానీ జరుగుతుందేమోనని ఆయన శిష్యుల్లో చాలామంది భయపడ్డారు. దైవాతారుల జీవితానికి పసల్లేని పలుకులతో ఎవరూ కూడా న్యాయం చెయ్యలేరు అని ఆయన దగ్గర పంచానన్ భట్టాచార్య గారు వ్యాఖ్యానించారంటండి. మిగతాది రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. జై గురుదత్త. ఓం శ్రీ గురు